హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు రన్నింగ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేశారా? ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఎటువైపు ఉంటుందని అనుకుంటున్నారు? సరే, గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్గానే సపోర్ట్ చేస్తే నియరెస్ట్ నిఫ్టీ యొక్క టార్గెట్ ఏదని మీరు అనుకుంటున్నారు? అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క నియరెస్ట్ టార్గెట్ ఏదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక 4 సెకండ్స్ వీడియో పాజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్లో భారీ ఆపర్చునిటీ. భారీ ఆపర్చునిటీ, దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాను, మీకు చార్ట్ చూపిస్తూనే ఉన్నాను. ఓలా ఎలక్ట్రిక్లో ఏంటంటే భారీ బౌన్స్ అనేది రాబోతుంది. ఆ చార్ట్ యొక్క స్టడీ అనేది క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ రికార్డింగ్ అంటే ఈ వీడియో రికార్డింగ్ అంతే ఉంటుంది, జరగబోయేది మీరు చూడండి, రైట్? అలాగే బజాజ్ హౌసింగ్ ఐపీఓ, చాలామంది రీటైల్ పీపుల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వెయిట్ చేస్తున్న ఐపీఓ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ ఈరోజు వస్తుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ అన్ని పాయింట్స్ చెప్తూ ఈ ప్రైస్ బ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, రీటైల్ పీపుల్కి ఎంత అలాట్ చేశారు, లాట్ సైజ్ ఎంత, ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వాటా అమ్మకాలు, ఈ అప్డేట్ గురించి చూద్దాం. వేదాంత డివిడెంట్ అనౌన్స్ చేశారు. మరి ఆ స్టాక్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఐపీఓతో ఎంటర్ అవ్వబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఉంది. ఓవరాల్గా సెబీ చైర్మన్ గారు కూడా ఏంటంటే ఐపీఓస్ గురించి కామెంట్ చేశారనమాట. ఆ విషయాల గురించి చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్స్ మీరు కామెంట్ చేశారు కదా, చేయకపోతే చేయండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు దాన్ని మ్యాచ్ చేసుకుందరు. కానీ అంటే నా వ్యూ అనమాట, అది మీ వ్యూ అనమాట, మీరు కామెంట్ చేసేది. వీడియోలోకి వెళ్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్త వాళ్ళని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మీరు ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మన ఛానల్ వీడియోస్ నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ వెయిట్ చేస్తున్నట్లుగా ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ప్రీమియం ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్న డీటెయిల్స్ వచ్చేసినాయి అనమాట. ప్రైస్ బ్యాండ్ అనేది 66 to 70 అనమాట. ఎవరైనా సరే ఖచ్చితంగా అలాట్ అవ్వాలి అని అంటే 70 కోట్ చేసుకోవాలి, 70 అప్లై చేసుకోవాలి. ఆ విషయం తెలుసు కదా. ఈ ఐపీఓ ద్వారా ఏంటంటే 6,560 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9th ఐపీఓ ఏంటంటే సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది రీటైల్ పీపుల్కి. 11th ఎండ్ అవుతుంది అనమాట. మనకి 12th కల్లా ఏంటంటే తెలిసిపోతుంది అనమాట. ఏంటంటే ఎవరికి అలాట్ అయింది అనేది. 13 నుంచి ఏంటంటే రీఫండ్స్ అట్లాంటివి మనకి వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 214 ఈక్విటీ షేర్స్ అనమాట. అంటే 1 lot మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 214 ఈక్విటీ షేర్స్ బై చేస్తున్నట్లే అనమాట. 1 lot మల్టిపుల్ లాట్స్ చేసుకోవాలి అని అంటే 214 into 214 into 3 అట్లా అనమాట. అదనమాట. ఇంకా వివరంగా చెప్పాలి బజాజ్ ఫైనాన్స్ గురించి అని అంటే చూడండి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్కి ఏమో ఎంత అలాట్ చేశారు అని అంటే 50% అరౌండ్ అనమాట. 2,930 crores. అర్థమవుతుందా? హాఫ్ ఆఫ్ ది ఆఫర్ సైజు. అలాగే ఏంటంటే 15% ఎవరికి అని అంటే ఎన్ఐఎస్కి, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి. అట్లాగే ఏంటంటే 35% ఆఫ్ ది ఇష్యూ సైజ్ ఎవరికి అని అంటే రీటైల్ పీపుల్కి, రీటైల్ ఇన్వెస్టర్స్. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళకి, బజాజ్ అంటే షేర్ హోల్డర్స్కి అనమాట. అలాగే ఎంప్లాయీస్కి, బజాజ్ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే 200 crore వర్త్ అనమాట రిజర్వ్ చేశారు. కాబట్టి నేను ఐపీఓ క్రేజులు నడుస్తున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్కి ఉన్న గుడ్ విల్ అంతా కూడా దీనికి ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క ఆర్మ్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అవుతుంది. అయితే స్టాక్ మార్కెట్ ఇదే మాదిరి ఉంటే ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సో ఇది బై సెల్ రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదన్నమాట. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఎవరికైనా ఈ బజాజ్ ఫినాన్స్ సంబంధించి అంటే ఈ బజాజ్ హౌసింగ్ ఫినాన్స్కి సంబంధించి ఐపీఓ సో అలాట్మెంట్ అనేది జరగాలంటే నిజంగా లక్కే అని చెప్తాను. ఓవర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అవుతుంది, అందులో డౌటే లేదు. సో అయితే సో షేర్ హోల్డర్ కోటాలో మీ డీమ్యాట్ ఎలిజిబుల్ అయితే ఆగస్ట్ 29కి మీరు కల్లా బై చేసి ఉంటే కనుక బజాజ్ ఫినాన్స్ కానీ బజాజ్ ఫినాన్స్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్వ్ కావచ్చు, మీరు ఏంటంటే షేర్ హోల్డర్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు. కొంచెం ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాగే ఏంటంటే రిమైనింగ్ రీటైల్ పీపుల్కి ఖచ్చితంగా అలాట్మెంట్ కావాలి అని అంటే ఒక్క డీమ్యాట్ అకౌంట్తో చేస్తే అవ్వదు. సో మీకు ఖచ్చితంగా కావాలి అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటే అందరి ద్వారా తలొక లాట్ అప్లై చేయండి. సో ఒకటే డీమ్యాట్ అకౌంట్లో 10 లాట్లు 2 లాట్స్ 3 లాట్స్ ఇట్లా కాదు. సో మీకు 5 డీమ్యాట్ అకౌంట్స్లో 5 లాట్స్ అప్లై చేస్తే ఏంటంటే మీకు హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అన్నిట్లో 2 లాట్స్ అట్లా చేసుకోవాలని అనుకుంటే మీరు డెసిషన్ తీసుకుంటే అదనమాట. కాబట్టి ఇలా అలాట్మెంట్ కావాలి అని అంటే కనుక సో మీరేంటంటే సో ప్యారలల్గా మీకు ఏం బెనిఫిట్ అవుతుంది అని అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన వీడియో కింద ఏంజల్ వాడమని చెప్తాను. సో జరదా ఒక 10 days ఆగండి. సో ఏంజల్ వాడండి అని చెప్తాను. సో ఏంజల్ ద్వారా మీరు ఇక్కడ సపోజ్ నేను ఏంజల్ ఓపెన్ చేస్తాను. సో ఏంజల్ అయితే బ్రాండెడ్, దీనికనే కాదు రేపు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, అలాగే డెరివేటివ్ ట్రేడ్స్ అయితే కనుక పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఏంజల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి సో ఏంజల్ ప్రిఫర్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలా మీరు కూడా చేసుకుంటే. అలాగే మన లింక్ ద్వారా ఏంజల్ క్రియేట్ చేస్తే సో మిమ్మల్ని ఏంటంటే ఒకవేళ మీరు ఆ క్రియేట్ చేసిన ఐడిని కనుక మీరు మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే మిమ్మల్ని వెబినార్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. సో రీసెంట్గా బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్ అక్కడ డిస్కస్ చేసాం, మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పాను ఇలాంటి. అలాగే ఏంటంటే సో నెక్స్ట్ సండే ఏంటంటే బ్రేక్అవుట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి, బ్రేక్అవుట్స్ రాకముందు స్టాక్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, బ్రేక్అవుట్ కన్నా ముందే ఐడెంటిఫై చేస్తే బ్రేక్అవుట్ తర్వాత మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే బ్రేక్అవుట్ తర్వాత రీటైల్ పీపుల్ బై చేస్తారు కాబట్టి ఇంకా మంచి టార్గెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రేక్అవుట్ కన్నా ముందు కనిపెడితే ఏంటంటే స్టాక్ మార్కెట్లో విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. వాటి మీద వెబినార్ ఉంటుందన్నమాట. ఇలాంటి వెబినార్లు లైఫ్ టైం ఉంటాయి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్టాక్స్కి సంబంధించిన స్వింగ్ స్టడీ వ్యూస్, ఇప్పుడు ఓలా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, రీసెంట్గా ఐసిఐసి స్వింగ్ స్టడీ చేసాం కదా, ఇలాంటివన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క స్టెప్పే, మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా మన డిస్క్రిప్షన్లో ఉన్న ఏంజల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వేదాంతకి సంబంధించి సో వేదాంత అనౌన్సెస్ థర్డ్ ఇంటర్మ్ డివిడెంట్. సో ఇంటర్మ్ డివిడెంట్ ఏంటంటే మధ్యస్థంగా ఇచ్చేదన్నమాట. జనరల్గా ఏజిఎంలో డివిడెంట్ అనౌన్స్ చేస్తారు, దాన్ని ఫైనల్ డివిడెంట్ అంటారు. 2 ఏజిఎంలకు మధ్య కనుక డివిడెంట్ అనౌన్స్ చేస్తే ఏంటంటే దాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంటర్మ్ డివిడెంట్ ఇచ్చారు. సో పర్ షేర్ 20 రూపీస్ అనమాట. సో మీలో చాలామందికి ఉంటాయి కదా వేదాంత హోల్డింగు, మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ స్టాక్లోకి వెళ్ళి కొందాం అనుకోవద్దు. సో డివిడెంట్ ఇచ్చారు అని అంటే ఆ వాల్యూకి తగ్గట్టుగా స్టాక్ ప్రైస్ అనేది కట్ అయిపోతుంది. అదనమాట. మీరు ఆల్రెడీ హోల్డింగ్ చేస్తానంటే లాంగ్ టర్మ్లో చెప్పుకోవడానికి బాగుంటుంది ఈ స్టాక్ ఇంత డివిడెంట్ ఇచ్చింది అని. అలాగే మీకు ట్యాక్స్ పే చేసేటప్పుడు కూడా మీ చార్టెడ్ అకౌంట్ చెప్తారు కదా మీకు డివిడెంట్ల ద్వారా ఎంత వచ్చింది అయ్యి చూసుకోండి అని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ద్వారా చేస్తే ఏంటంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇవన్నీ బెనిఫిట్లు ఉంటాయి. డెరివేటివ్స్ చేసే వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్లు ఉండవు అనమాట. సో అది వేదాంతకి సంబంధించిన డివిడెంట్ అప్డేటు. సో చార్ట్ కూడా స్టడీ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వేదాంతకి సంబంధించి చార్ట్ చూస్తే కనుక సో ఇది ఈ హై బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది, ఆ విషయం అయితే అర్థమవుతుంది. సో అయితే ఏంటంటే మనం ఏదన్నా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలంటే సో లెవెల్ ఇది. సో 447 437కి ఏదన్నా కట్ అయితే టార్గెట్గా 479ని బేస్ చేసుకొని మనం స్టడీ చేసుకోవచ్చు, లెర్న్ చేయొచ్చు. సో అయితే సో స్టాక్ కనుక డిప్ అయితే 447 437కి రిమైండ్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా అలర్ట్ పెడుతున్నాను, మీకు చూపించాను కదా. బిగినర్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, ప్రతి స్టాక్ని మనం ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు. సో మీరు స్కాన్ చేసుకొని మనం 447కి వస్తే మనం ఏదైనా స్టడీ చేసుకోవచ్చు. కాబట్టి 449 అలర్ట్ పెడుతున్నాను. 447కి వస్తే బౌన్స్ అయిపోవచ్చు కదా.
బౌన్స్ అయిపోయింది అనుకోండి, మనకి మిస్ అయిపోవచ్చు కదా స్టడీ చేయకుండానే. అందుకని 449 లేకపోతే 450 అట్లా ఏంటంటే కొద్దిగా నియర్ బై ప్రైస్కి మనం యాడ్ పెట్టుకున్నాం అనుకోండి, యాడ్ ప్రైస్ అలర్ట్. సో చూడండి ఎట్లా అలర్ట్ పెట్టుకున్నాను. చూడండి నేను ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 111కి అలర్ట్ పెట్టుకున్నాను. సో ఎందుకని నా లెవెల్ 110.90 ఉంది. సో నేను అది చూపిస్తాను చార్ట్ని ఇప్పుడు, పదండి. సో కాబట్టి వీడియోలు కనుక ఇక్కడ దగ్గరకు వస్తే కనుక రిమైండ్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ దాకా వస్తుందా రాదా అని అంటే, రాకపోతే ఓకే, స్కాన్ చేసి పెట్టుకుంటే ఇది కాదు ఇంకోటి దొరుకుతుంది అదనమాట. అంతేగాని స్టాక్ కోసం పోయిపోతుందని వెంపర్లాడద్దు. మనం ఎక్కువ నష్టపోయేది కానీ కారణం ఏంటంటే పోయిపోతుందని చెప్పి మనం హైలో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా హైలో ట్రేడ్ చేయడం. సో అదనమాట. కాబట్టి పుల్ బ్యాక్ వస్తే ర్యాలీస్ మంచిగా వస్తాయి. సో నేను నిఫ్టీ చార్ట్లో కూడా చెప్తాను ఆ విషయాన్ని ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మనం అందరం వెయిట్ చేస్తున్న థింగ్ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి. సో 110, 100. సో ఈ లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. మీకు 2 times 3 times వీడియోస్లో డిస్కస్ చేశాను కదా. సో ఒక్కసారి బిగినర్స్ ఉంటారు కాబట్టి లాజిక్ ఊరక టచ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మనం ఏం చూస్తున్నాం, ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్ట్ కదా. సో చూడండి ఫ్రెండ్స్, కరెంట్ మార్కెట్ 113.49 ఉంది. సో నేను అంటే మనం అందరం వెయిట్ చేస్తున్న లెవెల్ ఏంటి అని అంటే 100.80, 110.90 అంతేనా. సో ఒకసారి చూడండి, ఒక డ్రాప్ అంటే ప్రీవియస్గా డ్రాప్ జరిగింది. సో ఇది డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్. దాని నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్ అప్. చూడండి ఫ్రెండ్స్, నిన్న మార్కెట్లో వంకాయలు 50 రూపీస్ ఉన్నాయి. సరే 50 ఒక 4 కేజీలు కొందామని మార్కెట్కి వెళ్తే 70 అన్నారు. అదేమంటే విజయవాడలో వర్షాలు పడుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ లేదు అన్నారు. అర్థమవుతుందా? నియర్ బై ఏరియా అనుకుందాం. కాబట్టి ఎందుకని 70 అని ఎలా ఫిక్స్ చేశారు, 80 ఎందుకు ఫిక్స్ చేయలేదు అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ కూరగాయల మార్కెట్లో మనకి ఆటోల్లో అట్లా వస్తుంటాయి కదా బస్తాలు. ప్రీ మార్కెట్ జరిగింది, అక్కడ కూడా ఆక్షన్స్ జరుగుతాయి. ఆ ఆక్షన్స్లో ఉన్న ప్రైజ్ని బట్టి బయర్కి సెల్లర్కి మధ్య అగ్రిమెంట్. ఆ వచ్చిన కూరగాయలన్నీ అమ్ముడు పోవాలి, కొనేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ వేలంలో కొనుక్కుంటూ ఉంటారు కదా, పాడుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఆక్షన్ని బట్టి ఏంటంటే ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది కదా. అలాగే స్టాక్ మార్కెట్కి కూడా 9 to 9:15 మనందరికీ తెలుసు ప్రీ మార్కెట్ ఉంటుంది. సో గిఫ్ట్ నిఫ్టీని బట్టో గ్లోబల్ క్యూస్ని బట్టో నిఫ్టీ ఓపెన్ అవ్వదు. అలా ఓపెన్ అవుతుంది అని మనం ఎందుకు అనుకుంటామంటే పాజిటివ్గా ఉంది కాబట్టి. సో ఆ గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఓపెన్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ దానికి తగ్గట్టుగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ప్రీ మార్కెట్లో ఆర్డర్లు ప్లేస్ చేస్తారు. దానివల్ల ఎక్స్చేంజ్కి తెలుస్తుంది తప్ప ఎక్స్చేంజ్ ఎప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఇలా ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. సో మీరు చూస్తే కనుక ఓన్లీ 50% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు మీకు చాలాసార్లు షాక్ ఇస్తుంది నిఫ్టీ, దాన్ని పట్టించుకోదు ఓపెనింగ్లో కూడా. ఓపెన్ అయిన తర్వాత డిఫరెంట్ థింగ్, ఓపెనింగ్లో కూడా చాలాసార్లు గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఓపెన్ అవ్వదు. మీలో ఎంతమంది ఈ పాయింట్ అబ్జర్వ్ చేశారు? గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ ఎన్నిసార్లు ఓపెన్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఓపెన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేను 50 to 60% అని నా అబ్జర్వేషను. మీ అబ్జర్వేషన్ ఏంటో కామెంట్ క్లియర్గా చేయండి. ఏమని? సో నిఫ్టీ అనేది గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా 40% ఓపెన్ అవుతుంది 40% ఆఫ్ ది కేసెస్లో, లేదా నిఫ్టీ అనేది 70% ఆఫ్ ది కేసులో నిఫ్టీని ఫాలో అవుతుంది ఓపెనింగ్లో. ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బిగినర్స్కి చాలా పనికొస్తాయి మన కామెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఓకే, మీ కామెంట్లు మీ ఎక్స్పీరియన్స్ కూడా పనికొస్తుంది కాబట్టి కామెంట్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటానంటే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్లు ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర పెట్టి ఉంటారు ఖచ్చితంగా. సో మరి అక్కడ ఆ ఏరియాలో సెల్లర్ లేడు అంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండొచ్చు, అమ్మేవాడు హైగా చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నప్పుడు నిన్న మీరు ఒక స్టాక్ని 20 రూపీస్ కొంటే ఇవాళ కూడా 20కి అమ్మేస్తారా? సపోజ్ నిన్న క్లోజింగ్ 22 ఉంది, 22 దగ్గర మీరు ఆర్డర్ పెడతారా? పెట్టరు. గ్లోబల్ క్యూస్ బాగుంటే అది ర్యాలీ రానిండేమో హైలో అమ్ముదామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కాబట్టి ప్రీ మార్కెట్లో సెల్లర్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది, సెల్లర్ దగ్గర కాదు. బయర్ కూడా అక్కడ ఉండాలి, దగ్గరగా సెల్లర్సు బయర్సు ఈక్వలెంట్గా ఉండాలి. 10 మంది సెల్లర్లు ఉన్నారు, 2 బయర్లు ఉన్నారంటే మార్కెట్ అక్కడ ఓపెన్ అవ్వదు. సో కింద ఏరియాలో మేబీ ఏంటంటే ఎక్కువ మంది బయర్లు ఉంటారు, సెల్లర్లు లేరు ఆ ఏరియాలో, లేదా తక్కువ ఉండొచ్చు, కానీ మార్కెట్ అక్కడ ఓపెన్ అవ్వదు. ఈక్వలెంట్గా ఉండాలి, ఈక్విలిబ్రియం పాయింట్. దాని మీద స్పెషల్ వీడియో అనేది నేను చాణక్య స్టాక్ ట్రేడర్స్లో చేశాను.
సో ఈ వీడియో మీరు ఎండింగ్ కల్లా వచ్చేటప్పటికి ఆ ప్రీ మార్కెట్కి సంబంధించిన వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది, చూడండి, ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. సో ఏదైనా కానీ ఈ ఏరియాలో బయర్ ఉన్నాడు అబ్బాయి, సెల్లర్ ఆ ఏరియాలో లేడు. సో సెల్లరు బయర్ ఈక్వలెంట్గా ఉన్న ఏరియా, దగ్గరగా ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయ్యి పైకే పోయింది. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి అప్పుడు రాలేదు. అంటే ఈ గ్యాప్లో అంతా కూడా ఏంటంటే బయర్స్ ఉన్నట్లే. ఈ గ్యాప్ అంతా కూడా ఏంటంటే బయర్స్ ఉన్నట్లే. ఈ గ్యాప్ అంతా ఈ గ్రీన్ క్యాండిల్ టేల్ ఉంది చూసారా, దాని కింద ఈ బ్లూ లైను, ఈ బాటమ్, ఇక్కడ టాప్ బాటమ్ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ ఈ బాటమ్ లైన్కి మధ్యలో అంతా కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో హైయెస్ట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే దిస్ ఈజ్ ద ఏరియా 110.90 పైసా 100.18. అందుకోసం ఏంటంటే వెయిట్ చేశాను. సో ఆల్రెడీ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి మనీ మేనేజ్మెంట్ సరిపోవాలి. అలాగే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియా దగ్గర అయితే కనుక ట్రేడ్ వ్యూ అనేది ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? అందుకని అనమాట. కాబట్టి మనకి బయర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే సో దిస్ ఈజ్ ద ఏరియా అని చెప్తాను. సో దిస్ ఈజ్ ద ఏరియా అని చెప్తాను, సారీ, ఈ పైన ఏరియా కూడా. అర్థమవుతుందా? సో అది కదా. సో కాబట్టి ఇప్పుడు డామినెంట్గా బై ఆర్డర్స్ ఉన్న ఏరియా అయితే ఇదే కదా. మనం వెయిట్ చేయాల్సిన ఏరియా ఏంటిది 110, 100 కదా. సో ఇదన్నమాట కదా. సో కాబట్టి సో మనం ఈ జోన్లో రేపు కనుక మనకి వస్తే సో మనం ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ట్రేడ్ చేయమని పబ్లిక్గా చెప్పకూడదు, సెబీ రూల్స్ ఉన్నాయి, నేను చేయమని కూడా అన్నాం. మీరు నేర్చుకోమని చెప్తానమాట. మీకు నేర్పించేదానికే ఇది, అంతేగాని బై సెల్ రికమెండేషన్ ఎట్టి పరిస్థితిలో కాదు. చూడండి ఫ్రెండ్స్, 110.95 పైసా కనుక టచ్ అయితే సో ఈ 110, 100 సో దీంట్లో ఒక రోజు 2 రోజులు నానొచ్చు, ప్రైజు ఆగచ్చు. సో లేదా టచ్ అవ్వగానే బౌన్స్ రావచ్చు. కాబట్టి ఏంటంటే కమింగ్ సెషన్స్లో సో ఈ జోన్ టచ్ అయ్యి లేదా టచ్ అయ్యి ఆగి కానీ టచ్ అయ్యి వెంటనే కానీ మంచి ర్యాలీస్ వచ్చి కమింగ్ డేస్లో 159 వైపు సో ఓలా ఎలక్ట్రిక్ అనేది వెళ్తుంది. మధ్యలో ఏదైనా నా వ్యూ చేంజ్ ఉంటే మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను. సో అట్లాగే ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఏంటంటే సో ఇలాంటి జోన్లు బ్రేక్ అవుతాయి. ఒక్క డేలో అయ్యేంత సీన్ లేదు, కానీ మార్కెట్ కంటిన్యూగా నిఫ్టీ డౌన్ ట్రెండ్కి వెళ్తా వరుసగా 2-3 డేస్ పడిపోతున్నప్పుడు ఆర్డర్ల స్ట్రెంత్ సరిపోక ఏంటంటే పడిపోవచ్చు. నిఫ్టీ మీద బ్రాడ్ వ్యూ చేంజ్ ఉన్నా నా వ్యూ ఇందులో మార్చుకుంటాను. ఇప్పటికైతే నిఫ్టీ వ్యూ ప్రజెంట్ బ్రాడ్ వ్యూ అనేది అప్పే ఉంది. సో ఎప్పుడు డౌన్కి వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం కదా. కాబట్టి అది చేంజ్ అయినా నా వ్యూ మార్చుకుంటాను, లేదా ఇందులో ఏదైనా తేడా ఉన్నా మార్చుకుంటాను. ఈ జోన్ క్లియర్ ఆఫ్ అయ్యి సో మనం 97 అట్లా వెళ్ళినా కూడా క్లోజింగ్ బేసిస్ మీద, మార్కెట్ క్లోజింగ్ బేసిస్ మీద 97కి వెళ్ళినా మార్చుకుంటాను. సో హోప్ఫుల్లీ ఏంటంటే మార్చుకోవాల్సిన అవసరం 90% ఉండకపోవచ్చు, కానీ 10% పాసిబిలిటీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే మన చుట్టమేం కాదు స్టాక్ మార్కెట్ కదా. కాబట్టి సో క్లియర్ కట్గా ముందే అడ్వాన్స్గా చెప్తున్నాను, యూ విల్ సీ క్లియర్ బౌన్స్ హియర్. ఇది సపోర్టు రెసిస్టెన్సో ట్రెడిషనల్ లాజిక్స్ ప్రకారం మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్లో అది కాదు. సో మీరు కూడా క్లియర్ కట్గా నేను ప్రతిరోజు రేపటి నుంచి ప్రతి వీడియోలో నేను ఓలా ఎలక్ట్రిక్ చెప్తాను. ఈ జోన్ టచ్ అయితే మీకు లైవ్లో చూపిస్తాను అనమాట, ఎలా బౌన్స్ అవుతుంది, ఇప్పటిదాకా జరిగిన సెల్ ఆఫ్ కాస్త ఎలా మాయమైపోతుంది, ఇక్కడ నుంచి ఎలా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేస్తారనేది క్లియర్గా చూపిస్తాను. అంత కాన్ఫిడెన్స్ నా ట్రేడింగ్ మీద, సో నా ట్రేడింగ్ వ్యూస్ మీద. అందుకనే మిమ్మల్ని సో కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే అలాంటివి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వెనక్కి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారనమాట. అంతే కదా, మీకు కావాల్సింది ఏంటిది, క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా జరగడం కావాలి. మీరు ట్రెడిషనల్ లాజిక్స్తో విసుగుపెట్టిపోయి ఉంటారు. ఆ లాజిక్ ఈ లాజిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ అక్కడ బై జరుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది, కానీ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే మీరు వెతుకుతున్న థింగ్ ఇదేనేమో చూడండి. సో లైఫ్ అనేది ఇట్స్ ఎ మిస్టరీ ఆల్వేస్. చూడండి, కొత్త థింగ్స్ని మనం ఇష్టపడం, కానీ కొత్త థింగ్స్ దగ్గర విషయం ఉండొచ్చేమో. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ముత్తూరు ఫైనాన్స్కి సంబంధించి సో వాళ్ళ ఆర్మ్ అనమాట బెల్ స్టార్ అంటే ఏంటంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీ అనమాట, వాళ్ళదే. సో అయితే వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారనమాట. సెబీ నుంచి వాళ్ళకి అప్రూవల్ కూడా వచ్చిందనమాట. కాబట్టి త్వరలో ముత్తూరు ఫైనాన్స్ ఐపీఓ కూడా ఇదే బెల్ స్టార్ ఐపీఓ ముత్తూరు ఫైనాన్స్ యొక్క ఆర్మ్ సో ఏ నేమ్తో చేస్తారో వాళ్ళు, అది మార్కెట్లో మళ్ళీ హల్చల్ చేస్తుంది. అలాగే ఐపీఓస్ గురించి మన సెబీ చైర్మన్ గారు కామెంట్ చేశారు. పీపుల్ ఐపీఓలో రీటైల్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే 50% దాకా పీపుల్ ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని ఆ డే వెళ్ళిపోవటం, కానీ త్వరగా విత్ ఇన్ వీక్స్లో వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నారు అని చెప్పి కామెంట్ చేశారు.
చేస్తారు. రీటైల్ పీపుల్ ఏంటంటే అలాగే చేస్తారు. కానీ మనం చేసేది ఏముంది దానికి? ఎందుకంటే మనం అలాగే ఉంచుకోవాలని రూల్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉన్నాయి, కానీ మనకు లేవు కదా లాకింగ్ పీరియడ్స్ అయ్యి. సో మనకు లాకింగ్ పీరియడ్స్ చేస్తే కనుక అప్లై చేయరు. నష్టపడితే మరి మీరు బాధ్యులా అని చెప్పి మన వాళ్ళు అడుగుతారు కదా. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా రూల్స్ తీసుకొస్తారేమో చూడాలి. సో కామెంట్స్ అవి చూడండి, అంతవరకు నేను చూశాను అబ్జర్వేషన్. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తానమాట. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి 2 న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటేమో యాపిల్ ప్రొడక్ట్స్తో ఏంటంటే టైఅప్ అనమాట. సో అది దానికి టెంపరీగా బ్రేక్. సో క్యాష్ బ్యాక్ ఆఫర్లు అట్లాంటివి ఇస్తుంటారు కదా. సో అట్లాంటివి ఏదైనా కానీ యాపిల్తో వాళ్ళకి టెంపరీగా చెడిందని చెప్పచ్చు. ఆ పార్ట్నర్షిప్ అనేది టెంపరీగా బ్రేక్ కొట్టారనమాట. ఇంకొకటి ఏంటంటే కొంత పోర్షన్ ఆఫ్ ది స్టేక్ని అమ్మారు. సో అమ్మితే ఏంటంటే ఇంకొక ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ కొనుక్కున్నారనమాట. పెద్ద నెగిటివ్ న్యూస్ ఏం కాదు. కొంత స్టేక్ని ఇప్పుడు చూడండి, ప్రమోటర్కి డబ్బులు కావాలి అని అంటే వాళ్ళ స్టేక్ని అమ్ముకోవడం, అంతకుమించి ఆపర్చునిటీ ఏముంది? ఆ మనీతో మంచిగానే వాళ్ళు ఏంటంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్కి నమ్మచ్చు అనమాట. కాబట్టి అది ఏమి నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏం కాదు. అలాగే టెంపరీగా యాపిల్తో ఏంటంటే స్టాప్ చేశారు పార్ట్నర్షిప్ అనేది. ఈ 2 న్యూస్ అప్డేట్లు జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్తాను. సార్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే ఏంటంటే ఓపెనింగ్ ఏం పడిపోతుందేమో అని అనిపించి లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వస్తుంది కదా. సో ఇలా ఎందుకు వస్తుందో కూడా మీకు ఆల్రెడీ తెలుసు, నేను రోజు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాస్ దగ్గర నుంచి బయింగ్ వస్తుందని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అయితే ఏంటంటే ప్రతిరోజు ప్రీవియస్ క్లోజింగ్కి వెళ్ళి బై చేయొద్దు. సో మార్కెట్ అందులో హైలో ఉంది కదా, ప్రీవియస్ క్లోజింగ్ రావచ్చు, అంతకుముందు ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరికి రావచ్చు, దానికన్నా కింద కూడా రావచ్చు. అర్థమవుతుందా? సో మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై ఉంటుందో ఎవ్రీ హైకి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తా ముందుకెళ్ళాలి. అంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రీసెంట్ హై ఏది, ఇప్పుడు ఆల్ టైమ్ హై ఏది 25,332 అంతే కదా. అది దాటిన తర్వాత ఏంటంటే కొద్దిగా డిప్ కొడతా ఉంటుంది అనమాట మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్. కాబట్టి సో జాగ్రత్త అంటాను. ఎవరైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్ అయితే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ నేనైతే కనుక వద్దు అని అంటాను. సో మీరు ఏదైనా ట్రేడ్స్ అబ్జర్వ్ చేయాలి అని అంటే 25,199, 25,118. సో ఏదైనా డిప్ వస్తే కనుక చూడమని చెప్తాను. ఏదైనా డిప్ వస్తే ఈ లెవెల్లో ఎక్కడ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎవ్రీ హైకి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉన్న మార్కెట్ని మీరు ఇంట్రాడే చేద్దామన్నా స్వింగ్ ట్రేడ్ చేద్దామన్నా సో డేంజరస్గా ఉంటుంది. సరే ఆల్ టైమ్ హైలో ఉంది, పెద్ద మూమెంట్ లేదు, పైకి కిందకి ప్రాఫిట్ బుకింగ్ అవుతా, హైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతా, డిప్ వస్తే బై జరుగుతుంది కదా. నేను ఆప్షన్ చేస్తానని చెప్పి చాలామంది అటు ఆప్షన్స్ ఇటు ఆప్షన్స్ సెల్ కొట్టి కూర్చుంటారు అనమాట. స్ట్రాంగిల్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఏదో ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఆ మూమెంట్ అనేది ఇంపల్సివ్గా ఉంటుంది. అర్థమవుతుందా? స్టాప్ లాస్ లేదా మనం చాలామంది అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. సో అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఏంటంటే చూడండి, మీరు హోప్ఫుల్లీ ఈ అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళంతా కూడా మీకు సోషల్ మీడియా పీపుల్. మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ కానీ ఎవరు కూడా వచ్చి అడ్జస్ట్మెంట్ దానికి సంబంధించిన లాజిక్స్ ఆప్షన్స్ గురించి ట్రేడింగ్ గురించి ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? ఆప్షన్స్ హెడ్జింగ్కి వాడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేనేం మీకు ఆప్షన్స్ చేయొద్దని నేను అన్నాను, చేయండి, కానీ దాని ద్వారా కొంత అనుభవం వస్తుంది, అది జెన్యూన్. వేరే వాళ్ళు చెప్తే అది బిలీఫ్. మీ అందరూ మీకు వచ్చి త్వరగా తెలుసుకుంటే అంటే మనం ఐస్ ఓపెన్ చేసుకుంటే, కాబట్టి దాని ద్వారా మనం తెలుసుకొని దానికి ప్రియారిటీ తగ్గిస్తే అంత హెల్దీ మనీకి కానీ హెల్త్కి కానీ అని చెప్తానమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సైలెంట్గా ఏంటంటే ర్యాలీ వచ్చేసింది. సో నిఫ్టీ మీద ఫోకస్ చేసి బ్యాంక్ నిఫ్టీని కొన్నారు. సో సూనర్ ఏంటంటే 52,046 ఇవాళ చెప్పింది కాదు, కాకపోతే బ్యాంక్ నిఫ్టీని వద్దనే చెప్పాను. రీజన్ ఏంటంటే రీసెంట్గా మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో అంత మూవ్మెంట్ అనేది లేదు. కారణం ఏంటంటే బ్యాంక్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్డీలు తీసుకొచ్చి మనీ అంతా స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల అనమాట. స్టిల్ ఈరోజు పెరిగిందనే కాదు, నేను నిఫ్టీకే ఓటు వేయమని చెప్తానమాట. ఏదన్నా ఉంటే కమింగ్ డేస్లో బ్యాంక్ నిఫ్టీ 52,046కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మీకు ఏదైనా అప్డేట్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని ఎక్కువ మంది కనుక కామెంట్ చేస్తే దాన్ని నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ఈరోజు అయితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.